సోదరులారా, ఖురాను గ్రంథంలోని మొట్టమొదటి చాప్టర్ సూరే ఫాతిహా. ప్రతి నమాజులో కూడా మనం సూరే ఫాతిహా పఠిస్తూ ఉంటాం. సూరే ఫాతిహా అన్నది ఖురాన్లోని మొదటి అధ్యాయము. ఇందులో 7 ఆయతులు ఉన్నాయి. మరో చోట కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సూరే ఫాతిహా యొక్క గొప్పతనాన్ని, ఘనతను తెలియజేశాడు. సూరే అల్ హిజ్ర్ సూరా నంబర్ 15 ఆయత నంబర్ 87లో, ఓ ప్రవక్త, మేము నీకు 7 ఆయతులను ఇచ్చి ఉన్నాము, అవి పదే పదే పునరావృతం అవుతూ ఉంటాయి, ఇంకా మహోన్నతమైనటువంటి ఖురాన్ని కూడా మేము మీకు ఇచ్చి ఉన్నాము అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే ఫాతిహాలో ఏదైతే ప్రతి నమాజులో మనం ఈ వాక్యాలు చదువుతుంటామో ఆ వాక్యాలకు సంబంధించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. సూరే హిజ్ర్ సూరా నంబర్ 15 ఆయత నంబర్ 87లో సబు మసాని అనే అరబీ పదం వాడబడింది. సబువున్ అంటే 7, మసాని అంటే పునరావృతం అయ్యేది. అందుకే సూరే ఫాతిహాని మాటి మాటికి మనం చదువుతుంటాం ప్రతి నమాజులో. ఫాతిహా అంటే ప్రారంభించడం లేదా మొదలు పెట్టడం అనే అర్థాలు ఉన్నాయి. అందుకే దీనిని ఫాతిహతుల్ కితాబ్ అని అంటారు, అంటే పుస్తకారంభం అని పిలవడం జరిగింది. సూరే ఫాతిహాకి చాలా పేర్లు ఉన్నాయి. అస్సబుల్ మసాని అంటే మాటి మాటికి పునరావృతం అయ్యేది, ఏదైతే మనం నమాజులో చదువుతూ ఉంటామో. అదేవిధంగా ఉమ్ముల్ ఖురాన్ అని చెప్పి, అంటే ఖురానికి తల్లి వంటిది. అదేవిధంగా అషిఫా అంటే ఈ యొక్క వాక్యాల్లో స్వస్థత ఉంది అని చెప్పేసి. అర్రుకియతు అంటే ఊదటము. ఈ విధంగా ఖురాన్లోని సూరే ఫాతిహాకి చాలా పేర్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 4474లో ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు, ఖురాన్లోని సూరే ఫాతిహా గొప్పదైనటువంటి సూరా, ద గ్రేటెస్ట్ సూరా ఆఫ్ ఖురాన్ సూరే ఫాతిహా అని చెప్పారు. కాబట్టి ఈ యొక్క సూరాకి చాలా ఘనత అనేది మనకు కనిపిస్తుంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 756 ఉబాదా బిన్ సామిత్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు, సూరే ఫాతిహా చదివనిదే నమాజ్ పూర్తి అవ్వదు అని చెప్పారు. ఇంత ఘనత ఉంది సూరే ఫాతిహాకు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5736లో ఒకసారి ఒక వ్యక్తికి తేలు కుడితే ఒక సహాబీ వారు సూరే ఫాతిహా చదివి దమ్ చేస్తారు, ఆ వ్యక్తికి స్వస్థత లభిస్తుంది. ఈ విషయం ప్రవక్తకు తెలిస్తే ప్రవక్త వారు ఏమడుగుతారంటే, సూరే ఫాతిహాలో స్వస్థత ఉంది అని నీకు ఎలా తెలుసు అని ప్రవక్త వారు వ్యక్తిని ప్రశ్నిస్తారు. కాబట్టి సూరే ఫాతిహా అనేది స్వస్థత కూడా. తిర్మిజీ హదీస్ నంబర్ 3124లో ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు, సూరే ఫాతిహా అనేది ఉమ్ముల్ కితాబ్ అంటే మదర్ ఆఫ్ ఖురాన్. ఇందులో 7 ఆయతులు ఉన్నాయని చెప్పడం జరిగింది. కాబట్టి ఉమ్ముల్ ఖురాన్ అని, ఉమ్ముల్ కితాబ్ అని, ఖురానే అజీమ్ అని ఇలా చాలా పేర్లు సూరే ఫాతిహాకు ఉన్నాయి. ఎందుకంటే ఆ ఫాతిహాలో ఉన్నటువంటి ఘనత ఆ విధంగా ఉంది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 806లో, ఓ ప్రవక్త, సూరే బఖరా మరియు సూరే ఫాతిహా ఇవి 2 కూడా 2 కాంతుల లాంటివి. ఈ 2 సూరాలు నీకు తప్ప గత ప్రవక్తలలో ఎవ్వరికి కూడా ఇవ్వబడలేదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పడం జరిగింది. ఈ ఆయతులు ఏవైతే 7 ఆయతులు మనం పఠిస్తున్నామో సూరే ఫాతిహాలో గత ప్రవక్తలు ఎంతమంది అయితే వచ్చారో ఏ ప్రవక్తలకు కూడా ఈ ఆయతులు ఇవ్వబడలేదు. కాబట్టి సోదరులారా, ఇంత ఘనత కలిగినటువంటి సూరే ఫాతిహాని ప్రతి నమాజులో పఠించండి. అదేవిధంగా దీని తర్జుమాతో పాటు కంఠస్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మనలోని చాలామంది తమ ఇండ్లను శ్మశాన వాటికలుగా మార్చివేస్తున్నారు. ఏంటండి శ్మశాన వాటికలుగా మార్చివేయడం అంటే? ఎవరైనా ఇంట్లో సమాధి చేయడమా, లేదా ఇంటి ఆవరణలో శ్మశాన వాటికను ఏర్పాటు చేయడం అంటే ఎంత మాత్రము కాదు. తమ ఇండ్లను శ్మశాన వాటికలుగా మార్చివేయడం అంటే దాని అర్థము, ఎవరి ఇండ్లోనైతే సూరే బఖరా పఠించబడదో వారి ఇండ్లు, వారి యొక్క గృహాలు శ్మశాన వాటికలతో సమానమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 780 హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, మీరు మీ ఇండ్లను శ్మశానాలుగా మార్చుకోకండి. నిస్సందేహంగా ఎవరి ఇంట్లోనైతే సూరే బఖరా పఠించబడుతుందో వారి ఇంట్లో శైతాను ప్రవేశించడు అని
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి సోదరులారా, ఏ ఇంట్లోనైతే సూర్య బఖరా పఠించబడదో ఆ ఇల్లు శ్మశానంతో సమానము. ఆ ఇంట్లో శైతాను తిష్ట వేసి కూర్చుంటాడు. ఇప్పుడు చెప్పండి, మన ఇండ్లలో ఎంతమంది సూర్య బఖరా పఠిస్తున్నారు? మనం రోజు చూస్తూనే ఉంటాం కదా, ఎంతో మంది ఇండ్లలో పాటలు వేస్తూ ఉంటారు, మ్యూజిక్ వేస్తూ ఉంటారు, కానీ సూర్య బఖరా అనేది తిలావత్ జరగదు. అలాంటి గృహాలు ఏవైతే ఉన్నాయో అవి శైతాను తిష్ట వేసినటువంటి స్థావరాలు, అదేవిధంగా శ్మశాన వాటికలతో సమానమని చెప్పారు. కాబట్టి మన ఇండ్లలో శ్మశాన వాటికలు కాకుండా శైతాన్ తిష్ట వేసి ఉండకుండా ఉండాలి అంటే సూరయ బఖరాని తప్పనిసరిగా మనం పఠించాలి. కనీసం ఆడియో ద్వారా అయినా, మొబైల్ ద్వారానైనా మనం సూర్య బఖరా పూర్తిగా మనం ఇంట్లో ఆ యొక్క వాయిస్ వేసేటటువంటి ప్రయత్నం చేయండి సోదరులారా. సహీ ముస్లిం హదీస్ నంబర్ 804 హజరత్ అబూ ఉమామా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, మీరు సూర్య బఖరాను పఠించండి, ఎందుకంటే సూర్య బఖరా పఠించడం ద్వారా మీకు శుభం కలుగుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సోదరులారా, సూర్య బఖరా పఠించడం ద్వారా మన జీవితాల్లో శుభం అనేది, బరకత్ అనేది ఉంటుంది. ఈరోజు మన ఇండ్లలో, మన జీవితాల్లో బరకత్, శుభాలు ఎందుకు లేవంటే సూర్య బఖరా అనేటటువంటి మహోన్నతమైనటువంటి ఆయతులు ఏవైతే ఉన్నాయో, వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పఠించట్లేదు. మన ఇంట్లో ఎవరు కూడా పఠించట్లేదు. కాబట్టి ఇంట్లో శుభాలు లేవు, జీవితంలో బరకత్ లేదు. కాబట్టి మన జీవితంలో బరకత్ మరియు ఇంట్లో శుభాలు ఉండాలి అంటే తప్పనిసరిగా సూర్య బఖరాను మనం పఠిస్తూ ఉండాలి సోదరులారా. బుఖారీ హదీస్ నంబర్ 4008 అబూ మసూద్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఎవరైతే రాత్రి పడుకునే ముందు సూర్య బఖరాలోని చివరి 2 ఆయతులు చదువుతారో వారి రక్షణకు ఆ 2 ఆయతులే చాలు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఆ 2 ఆయతులు ఏమిటి అంటే సూర నంబర్ 2 ఆయత నంబర్ 285 మరియు 286. ఆమన రసూలు బిమా ఉన్జిల ఇలైహి మిర్ రబ్బిహి వల్ ముమినూన్ నుండి అంత మౌలానా ఫన్సుర్నా అలల్ కౌమిల్ కాఫిరీన్ వరకు 285, 286 ఈ 2 ఆయతులు ప్రతిరోజు కూడా పడుకునే ముందు వజూ చేసుకుని ఈ 2 ఆయతులు చదివినట్లయితే శైతాను మన దరిదాపులకు కూడా రాడు. మన రక్షణ కోసము ఈ 2 ఆయతులు చాలు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అయితే ఎంతమంది ఈ 2 ఆయతులు నేర్చుకొని పఠిస్తున్నారు ఒకసారి ఆలోచించండి. తిర్మిజీ హదీస్ నంబర్ 2882 హజరత్ నౌమాన్ బిన్ బషీర్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారంగా ఏ ఇంట్లోనైతే 3 రాత్రులు ఖురాన్లోని సూర బఖరా 2 చివరి ఆయతులు పఠించబడతాయో ఆ ఇంటి దరిదాపులకు కూడా శైతాను రాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఈ విధంగా సూర బఖరాలోని చివరి 2 ఆయతులు ఏవైతే ఉన్నాయో దాని యొక్క ఫజీలత్, ఔన్నత్యం చాలా హదీసులో చెప్పబడ్డాయి. కాబట్టి ఆ వాక్యాలను బైహాడ్ చేసుకుని రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా మనం చదువుతూ ఉండాలి, అల్లా రక్షణలో గనక మనం ఉండాలి అంటే. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు, నాకు, మనందరికీ కూడా సూర్య బఖరాలోని చివరి 2 ఆయతుల్ని కంఠస్థం చేసుకుని ప్రతిరోజు ఈ ఆయతులు చదివేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. సోదర మహాశయులారా, ఐతల్ కుర్సీ యొక్క మహత్యం గురించి మనం తెలుసుకుందాం. సహీ బుఖారీ హదీస్ నంబర్ 3275 హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ఏ వ్యక్తి అయితే రాత్రి పడుకునే ముందు ఐతల్ కుర్సీ చదివి పడుకుంటాడో ఆ వ్యక్తి కొరకు అల్లాహ్ తరపు నుండి ఒక దైవదూత అతని కొరకు రక్షకుడిగా వస్తాడు. అతనికి రాత్రి నుండి ఉదయం వరకు కూడా శైతాను అతని దరిదాపులకు రాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సహీహుల్ జామీ హదీస్ నంబర్ 6464 హజరత్ అబూ ఉమామా అల్ బహ్లీ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఏ వ్యక్తి అయితే ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత ఐతల్ కుర్సీ పఠిస్తాడో ఆ వ్యక్తికి స్వర్గానికి మధ్య చావు తప్ప మరొకటి అడ్డు లేదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత ఐతల్ కుర్సీని చదివినట్లయితే ఆ వ్యక్తి చనిపోతే స్వర్గానికి వెళ్ళిపోతాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అబూ దావుద్ హదీస్ నంబర్ 4003 ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చేసి, ఓ ప్రవక్త, ఖురాన్లో గొప్పదైన ఆయత్ ఏది అని అడిగినప్పుడు ప్రవక్త వారు ఖురాన్లో గొప్పదైనటువంటి ఆయత్
ఐతల్ కుర్సీ అని తెలియజేశారు. ఖురాన్లో సూరే బఖరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 255లో మీకు ఐతల్ కుర్సీ కనిపిస్తుంది. ఐతల్ కుర్సీ అనేది అల్లాహ్ యొక్క అద్భుతమైనటువంటి గుణగణాల గురించి, అల్లాహ్ యొక్క ఔన్నత్యం గురించి చెప్పబడినటువంటి ఒక ఆయత్ ఇది. అబ్దుల్లా బిన్ ఉబై ఇబ్నే కాబ్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఏ వ్యక్తి అయితే ఉదయం పూట ఐతల్ కుర్సీ పఠిస్తాడో ఆ వ్యక్తి సాయంత్రం వరకు జిన్నాత్ మరియు శైతానుల కీడు నుండి దూరంగా ఉంటాడు. ఏ వ్యక్తి అయితే సాయంత్రం ఐతల్ కుర్సీని పఠిస్తాడో ఆ వ్యక్తి ఉదయం వరకు శైతాన్ మరియు జిన్నాతుల కీడు నుండి సురక్షితంగా ఉంటారు అని తెలియజేయడం జరిగింది. ఈ విషయం హాకింలోని హదీస్ నంబర్ 2064లో చెప్పడం జరిగింది. సోదర మహాశిలారా, ఖురాను గ్రంథంలో ఉన్నటువంటి 114 అధ్యాయాల్లో ఒక అధ్యాయం పేరు సూరే అల్ ముల్క్. సూరే ముల్క్ సూర నెంబర్ 67. ఇందులో 30 ఆయతులు మాత్రమే ఉన్నాయి. చాలా చిన్న సూర ఇది. ఎవరైతే సూరే ముల్క్ని కంఠస్థం చేసుకుంటారో, ఎవరైతే పడుకునే ముందు ఈ సూరే ముల్క్ని పఠిస్తారో వారు సమాధి శిక్షల నుండి రక్షించబడతారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సిల్సిలా హదీసే సహీహా హదీస్ నంబర్ 1140 హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఏ వ్యక్తి అయితే పడుకునే ముందు సూరే ముల్క్ పఠించి పడుకుంటాడో ఆ వ్యక్తి సమాధి శిక్ష నుండి రక్షించబడతాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. తిర్మిజీ హదీస్ నంబర్ 3004 హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు సూరే ముల్క్ మరియు సూరే అస్-సజ్దా యొక్క తిలావత్ పారాయణం తప్పకుండా చేసి పడుకునేవారు అని తెలియచేయడం జరిగింది. సూరే ముల్క్ సూర నంబర్ 67, ఇందులో ఆయతులు 30 ఉన్నాయి. అదేవిధంగా సూరే అస్-సజ్దా సూర నంబర్ 32, దీనిలో కూడా ఆయతులు 30 ఉన్నాయి. వీటిని తప్పనిసరిగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పడుకునే ముందు తిలావత్ చేసి పడుకునేవారని జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు వారు ఉల్లేఖిస్తున్నారు. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3786 హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, దైవ గ్రంథంలోని ఒక సూరా ఉంది, అందులో 30 ఆయతులు మాత్రమే ఉన్నాయి. ఆ సూరా సూరే ముల్క్. ఏ వ్యక్తి అయితే ప్రతిరోజు సూరే ముల్క్ని పారాయణం చేస్తూ ఉంటాడో ఆ వ్యక్తి కోసం సూరే ముల్క్ రేపు తీర్పు దినం రోజు ఆ వ్యక్తి కోసం సిఫారసు చేస్తుంది. ఎంతగా అంటే ఆ వ్యక్తి క్షమించబడేంత వరకు సిఫారసు చేస్తూనే ఉంటుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి తీర్పు దినం రోజు సిఫారసు అనేది క్షమించబడే వరకు చేసేటటువంటి సూరా సూరే ముల్క్. కాబట్టి సూరే ముల్క్ని ప్రతిరోజు చదివేటటువంటి ప్రయత్నం చేద్దాం. సహీహుల్ జామి హదీస్ నంబర్ 3644 హజరత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఖురాను గ్రంథంలోని ఒక సూరా ఉంది, ఆ సూరాను పఠించే వారి తరపున అది తీర్పు దినం రోజు వాదిస్తుంది. ఎంతగా వాదిస్తుందంటే ఆ వ్యక్తి స్వర్గానికి వెళ్ళే అంతవరకు ఆ వ్యక్తి తరపున నిలబడి అది వాదిస్తూనే ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఆ సూరాయే సూరే ముల్క్. తఫ్సీర్ ఇబ్నే కసీర్ వారు సూరే ముల్క్ యొక్క వ్యాఖ్యానంలో ఏం చెప్పారు అంటే, ప్రతి విశ్వాసి కూడా ప్రతిరోజు సూరే ముల్క్ని చదవాలి, పారాయణం చేయాలి. అదేవిధంగా వారి యొక్క భార్య బిడ్డలను కూడా సూరే ముల్క్ పారాయణం చేయాలని ప్రోత్సహించాలి. ఎందుకంటే సహబా రదియల్లాహు అజ్మయిన్ ప్రతిరోజు కూడా సూరే ముల్క్ని పఠిస్తూ ఉండేవారు. తమ పొరుగు వారి కూడా సూరే ముల్క్ పఠించండి అని ఆదేశిస్తూ ఉండేవారు. కాబట్టి ప్రతి విశ్వాసి తప్పనిసరిగా సూరే ముల్క్ని పఠించాలని తఫ్సీర్ ఇబ్నే కసీర్ వ్యాఖ్యానంలో ఈ విషయం మనకు కనిపిస్తుంది. కాబట్టి సూరే ముల్క్ యొక్క ప్రాధాన్యత ఏదో మనం సహీ హదీస్ వెలుగులో మనం తెలుసుకున్నాం. ఇది సమాధి శిక్షల నుండి కాపాడుతుంది, తీర్పు దినం రోజు సిఫారసు చేస్తుంది, అదేవిధంగా తన తరపున ఇది వాదిస్తుంది. ఎంతవరకు అంటే స్వర్గానికి వెళ్ళేంత వరకు ఆ వ్యక్తి పక్షాన్ని నిలబడి ఇది వాదిస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సూరే ముల్క్ సూర నంబర్ 67, ఇందులో ఆయతులు కేవలం 30 మాత్రమే ఉన్నాయి. చాలా చిన్న సూర, కంఠస్థం చేసుకుంటే చాలా మంచిది, లేదా కనీసం చూసి అయినా చదివేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.